హాయ్ గైస్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మనం నిన్న ట్రేడ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, నిన్న ట్రేడ్ ఈజ్ బీఈ. ఓకే, బీఈ మీన్స్ బ్రేక్ ఈవెన్. సో ట్రేడ్ తీసుకున్నది హీరో జీబీపీ. హీరో జీబీపీ యాక్చువల్లీ మనం ట్రేడ్ చేయం, బట్ ఒకవేళ ట్రేడ్ సెటప్ కనిపిస్తే ట్రేడ్ చేయొచ్చు, ఏ పేరైనా. ఓకే, సో హీరో జీబీపీ ట్రేడ్ బ్రేక్ డౌన్ చూసుకుంటే బ్రేక్ ఈవెన్ ట్రేడ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్చువల్లీ ఈ బాక్సెస్ ఉన్నాయా? ఈ బాక్సెస్ మనకి సెషన్ బాక్సెస్. ఓకే, ఇది ఏఎస్ అనేది ఏషియా సెషన్, లండన్, న్యూయార్క్. ఓకే, సో ఈజీగా మనం ఊకే డ్రా చేయకుండా ఈజీగా మనకి అర్థమైపోయిద్ది న్యూయార్క్ సెషన్ ఎక్కడ స్టార్ట్ అయింది, లండన్ సెషన్ ఎక్కడ స్టార్ట్ అయింది. సో యాక్చువల్లీ నిన్న ట్రేడ్ కదా, నిన్న మండే ఇక్కడ డే స్టార్ట్ అయింది. డైరెక్ట్ ప్రైస్ ఏషియాలో లండన్లో డైరెక్ట్ కిందికి వస్తూ ఉంది. ఓకే, కిందికి వస్తూ ఉంది. ఇక్కడ మనకి లండన్లో మనకి ఇక్కడ లిక్విడిటీ గ్రాప్ చేసింది. లిక్విడిటీ ఈజ్ నథింగ్ బట్ ప్రీవియస్ వీక్ హై ఎండ్లో. లిక్విడిటీ వీడియో చూడండి, మీకు అర్థమైద్ది ఇంపార్టెంట్ లిక్విడిటీ అంటే. సో ఓకే, ఇక్కడ లిక్విడిటీ తీసుకుంది. ఇక్కడ మనకి ప్రీవియస్ వీక్లో లిక్విడిటీ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి న్యూయార్క్ సెషన్ స్టార్ట్ అయింది 7కి. ఈ బాక్స్ ఉంది కదా, ఇది. ఓకే, సో ఇక్కడ మనకి న్యూయార్క్ సెషన్ స్టార్ట్ అయింది. న్యూయార్క్ సెషన్ స్టార్ట్ అయ్యేటప్పటికి ప్రైస్ ఇక్కడ మనకి ఒక మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఇచ్చింది. ఓకే, మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్, రైట్. ఇది మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అండ్ ఇది ఫేర్ వాల్యూ గ్యాప్, రైట్. సో ఇక్కడ న్యూయార్క్ సెషన్ నేను ఇక్కడ ఏషియా హై వరకు టార్గెట్ చేద్దాం అనుకున్న ప్రైస్. ఓకే, సో ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా సమ్‌వేర్ అరౌండ్ హియర్. స్టాప్ లాస్ ఇక్కడ పెట్టాను. ఓకే, ఇది యాక్చువల్లీ ఒకవేళ 1:1 తీసుకుంటే ఇది పర్ఫెక్ట్ ట్రేడ్ ఈ లండన్ హైస్ వరకు. ఓకే, బట్ నేను ఇక్కడ ఏషియా హైస్ వరకి టార్గెట్ చేశాను. సో ప్రైస్ కిందికి వచ్చేసి ఇక్కడ 1:1 ప్రైస్ వెళ్ళే వరకు నేను ఇక్కడ బ్రేక్ ఈవెన్ పెట్టేసా ట్రేడ్. సో అక్కడ బ్రేక్ ఈవెన్ దగ్గర ట్రేడ్ క్లోజ్ అయిపోయింది. ఓకే, సింపుల్ ట్రేడ్ చూడండి. ఇది జస్ట్ లిక్విడిటీ హైయర్ టైమ్ ఫ్రేమ్ ఎట్లా ఫామ్ అవుతుంది ఆ డేలో, ఇవి రెండు తెలిస్తే మీరు ట్రేడ్స్ ఫామ్ చేసుకోవచ్చు. సో సింపుల్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, సో మీకు కోర్స్ తీసుకోవడం 1,50,000 పెట్టి కోర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ డైలీ క్యాండిల్ ఎట్లా ఫామ్ అవుతుంది, సెషన్ క్యాండిల్స్ ఎట్లా ఫామ్ అవుతున్నాయి. ఓకే, సో మీకు 1,00,000 అవి పెట్టి మీకు ప్రొపల్షన్ బ్లాక్ ఏంటి, ఫేర్ వాల్యూ గ్యాప్ ఏంటి, ఓకే, ఇంకేమేమో సస్పెన్షన్ బ్లాక్ ఏంటి, ఇలాంటి ఏం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సింపుల్. నేను ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ ఎంత సింపుల్ ఉందో అంత సింపుల్గా మీ ట్రేడ్ మోడల్ ఉంచుకోండి. ఓకే, సో ఇట్స్ బెటర్. సీ యూ అగైన్. ఓకే, దిస్ ఇస్ ద ట్రేడ్ బ్రేక్ డౌన్ మండే యూరో జీబీపీ. సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఓకే, టేక్ కేర్.